నమస్కారం. ఎంఆర్ఎస్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కావలి పుల్లారెడ్డి నగర్లో ఉన్న శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో ఫీజులు చెల్లించలేదని 30 మంది విద్యార్థులను బయటికి గెంటేసిన కళాశాల యాజమాన్యం. దీంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ విద్యార్థినిని 2 రోజుల క్రితం హాస్టల్ నుంచి బయటికి గెంటేయడంతో ఆ విద్యార్థిని ఎక్కడ తలదాచుకోవాలో తెలియక తన స్నేహితురాలిని ఆశ్రయించి వాళ్ళ ఇంట్లో ఉంది. అయితే శనివారం విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు కళాశాల వద్దకు రాగా ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ పడలేదని, అలాగే ఎగ్జామ్ ఫీజు కూడా కట్టించుకోమని, మొత్తం ఫీజు 50,000 రూపాయలు చెల్లిస్తేనే ఎగ్జామ్కు అనుమతిస్తామని, లోపలికి అనుమతిస్తామంటూ గేటుకు తాళాలు వేయించి సిబ్బందిని కళాశాల యాజమాన్యం కాపలా ఉంచడంతో వారు దిక్కుదోచని చేతిలో ఏం చేయాలో అర్థం కాక కళాశాల ముందే బైఠాయించడంతో మీడియాని ఆశ్రయించారు. మీడియా అక్కడికి వెళ్ళి అక్కడ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేయగా యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తూ ఎలాంటి సమాధానం కూడా చెప్పకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులకు మరియు జిల్లా కలెక్టర్లకు సమాచారం చేరవేయడంతో వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ అది కావలిలోని అధికారులను వెంటనే అప్రమత్తం చేయడంతో సంఘటన స్థలానికి తహసీల్దార్ మాధవరెడ్డి మరియు హెల్త్ అధికారులు అక్కడికి చేరుకొని కళాశాల యాజమాన్యంతో విద్యార్థులతో మాట్లాడారు. అయితే అప్పటికి వారు కొద్దిసేపటికి ఒప్పుకోకపోయినా కూడా తర్వాత నెమ్మదిగా ఎగ్జామ్ ఫీజు కట్టించుకునేందుకు యాజమాన్యం ఒప్పుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి సాధారణంగా ఉంది. అయితే విద్యార్థులు మాత్రం కళాశాలలో ఎలాంటి వసతులు లేవని మరియు అక్కడ విద్యా బోధన కూడా సక్రమంగా లేదంటూ వారు అయితే ఫిర్యాదు చేశారు. దీని మీద విచారణ చేపడతామని తహసీల్దార్ మాధవరెడ్డి తెలిపారు. మనం రిస్క్ చేసుకుని మొత్తం డబ్బులు మనం పంపించాలి. ఎంత పని ఉన్నా డబ్బులు ముద్ర పెట్టి తెచ్చి డబ్బులు కడతాం కదా. ఎప్పుడైనా ఫాల్ట్ చేసాం మేము. ఇప్పుడు ఎత్తాం టైంలో వచ్చి అలా ఆడుకుంటున్నారు మీరా. ఇప్పుడు ఏమన్నారు చెప్పండి అమ్మా. సార్ వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు డబ్బులు 50,000 డబ్బులు కడితే వాళ్ళు కట్టిస్తాము, లేకపోతే లేదు వెళ్ళిపోండి పంపించేశారంట. ఎప్పుడమ్మా పంపించింది? మొన్న ఎగ్జామ్ ఫీజు కట్టమని 5,000 పంపించారు. 5,000 తీసుకుపోయి పంపించే అమ్మాయి చేత కట్టేసరా ఎగ్జామ్ ఫీజు అని. కట్టించుకోవాలా? గవర్నమెంట్ కడుతుంది, మేము డబ్బులు తెచ్చి ఇస్తున్నాం. చెప్పమ్మా, ఏం కాదు. ఇంతకుముందు ఫస్ట్లో ఏం చెప్పారు? అంతా 30,000 పడుద్ది, అదే సరిపోద్ది. యూనిఫాము వరకు మీరు చూసుకోవాలి. యూనిఫాము పుస్తకాలు అన్నీ మీరే చూసుకోవాలి. 30,000 పడుద్ది, అది మేము తీసుకుంటాము అని చెప్పారు వాళ్ళు ఇంటికి వచ్చి. సరే అని ఒప్పుకున్నాం మేము. ఇప్పుడు వచ్చి డబ్బులు కట్టమంటే మేము ఏడ నుంచి కడతాము? ఎంతనా ఫీజా? ఫీజా మాట్లాడారు. అమ్మాయి వచ్చి కట్టించుకుంటా అంటుంది, వీళ్ళేమో సందేహిస్తున్నారు. చెప్పలేదు. వచ్చి పిలిచారు అనమాట సార్, ఇంటికి వచ్చి పిలిచారు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క అమౌంట్ అందరికి మళ్ళీ ఒకే అమౌంట్ కానీ కాదు. 43,500 నుంచి 80 వరకు ఉంది అమౌంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ వేసింది. అలా ఎక్కువగానే ఉంది. అంత డబ్బులు పెట్టి చదువుకున్నారు. ఇప్పుడు 30 మందిని బయటికి పంపించేశారా? సగానే సగం హైదరాబాద్ లో ఉన్నారు, ఇంటర్న్షిప్ లోనే ఉన్నారు. ఎగ్జామ్ 15 days కానీ ఇంకా క్లాసులు కూడా ఏం కాలేదు సార్. ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పట్లేదు. ఎగ్జామ్స్ ఎలా రాస్తాం? కొన్ని సరే ఎగ్జామ్స్ 4 రాస్తాం. హాస్టల్లో 15 days చదువుకోవడానికి ఎక్కడ ఉండాలి సార్? వీళ్ళు నన్ను ఆడుకోకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? 5 o'clock నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. తెలుసు కదా వాళ్ళకి. సార్ వచ్చి పంపించేసారు. సార్ కాల్ చేసి పంపించేయండి, అమ్మాయి అమౌంట్ కట్టలేదని అన్నారంట. వాళ్ళు నాకు చెప్పారు స్టాఫ్ వాళ్ళు.
నేను అప్పుడే లగేజ్ తీసుకొని బయటకు వచ్చాను. అవును చెప్పొచ్చు కదా, ఉదయం మార్నింగ్ పోతాను సార్ అని చెప్పేసి సార్ వాళ్ళు అసలు వినిపించుకోరు సార్, మీతో మాట్లాడడం ఎక్కువ అంటున్నారు. సరిగా ఏదైనా ఎగ్జామ్స్ ఏదంటే సరిగా రెస్పాన్స్ కూడా కాదు సార్. ఏదైనా అనుభవంగా ఇప్పుడు చెప్తున్నారు సార్. అప్పటికే సగం మంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు సార్ ట్రైనింగ్ లో. మేమందరం సరే చదివే వాళ్ళు ఉంటారు, చదవలేదు. ఎవరైనా వచ్చి చదువుకోవాలంటే ఎలా చదువుకోవాలి? ఎగ్జామ్స్ జనవరి 3 నుంచి అంటే 15 days కి సిలబస్ కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్స్ చదువుకోవాలంటే మాకు ఎలా చదువుకుంటాం ఎగ్జామ్స్? ఏమి చెప్పకుండా ఫీజు కట్టి అడిగారు, అడగల మీరు ఏమి చెప్పలేదు ఫీజు కట్టారు. మా పాప మీకు సంవత్సరానికి గవర్నమెంట్ హాస్టల్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి, ఓన్లీ ఎగ్జామ్స్ ఫీజు యూనిఫామ్ వరకు కట్టుకోండి, మీరేం కట్టదని చెప్పారు. ప్రాక్టికల్స్ మళ్ళీ సపరేట్. మా రూల్స్ ప్రకారం కట్టుకునేది. కట్టించుకున్నారు కరెక్టే. మళ్ళీ 50,000 కట్టుకుంటే నీ ఎంత కడతావు? 50,000 అడిగారు. ఎవరు అడిగారు మిమ్మల్ని 50,000? లేదు వాటండి, మీరెవరు కట్టమల్లా? చెప్తున్నారు మళ్ళీ. మీరు ఇంకేం కట్టమల్లా, ఫీజే కట్టేది. అంటే మారగింది తగ్గలేదు మన చేతిలో ఉందంటున్నారు. మేమనే కాదు, ఫస్ట్ ఇయర్ అలాగే, సెకండ్ ఇయర్ అందరూ అలాగే సఫర్ అవుతున్నారు. చెప్తున్నారా? కానీ మేము ఇంటర్నల్ మాకు ఒక రోజు ఆగి ఎగ్జామ్ మార్క్స్ ఏమి ఉండదమ్మా, ఎగ్జామ్ ఫీజుకి ప్రాబ్లం లేక మీరు అందరికీ ప్రాబ్లమ్స్ రాకుండా సపోర్టివ్ గా ఉంటారు కానీ ఎవరైనా మాట్లాడతారు అట్లే ఉండదు. రిలాక్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సార్ వచ్చారు కాబట్టి, ఆఫీసర్ వచ్చారు కాబట్టి ఇక్కడ జరిగిందంటే రిపోర్ట్ చేస్తారు కలెక్టర్ గారికి. ఇమ్మీడియట్ గా మీకు మీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడతారు. ముందు ఒకసారి కూడా ఇలాగే జరుగుతుంది. ఒక అమ్మాయికి ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వకపోతే ఇప్పుడు మా కింద అంటే మా దృష్టికి రాలేదమ్మా ఫస్ట్ టైం. ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పండి సార్. మా స్టూడెంట్స్ ఇక్కడ టోటల్ గా ఫ్రెషర్స్ ఉన్నారు.